మనం చెప్పక్కర్లేదు. దేవతలు దేవుళ్ళకు వాహనాలు మాదిరిగానే దేవతలకు కూడా ఆయుధాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవతలకు కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆయుధం అనేది స్పృశించుకొని ఉన్నది. అయితే ఆ ఆయుధాలు ఎందుకున్నాయి? ఆయుధాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని వివిధ పేర్లతో పిలుస్తాము. మనం ఎక్కువగా వినే సుదర్శన చక్రం హిందూ మత గ్రంథాలలో అత్యంత విధ్వంసకర ఆయుధంగాను ఎవరికీ లేదు ఈ సుదర్శన చక్రం అనేది, ఒక్క విష్ణుమూర్తి దగ్గర తప్ప. మరి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఒక్క సుదర్శన చక్రంతో అంత ధ్వంసం చేయొచ్చు కదా కృష్ణుడు. అయినా సరే దాన్ని ఏమి ఉపయోగించుకుంటా ధర్మాన్ని ధర్మంతోనే గెలవాలని తను పట్టుబడి కూర్చున్నాడు. ఎవరైతే ఆ కర్మ అనేది పూర్తి చేయబడాలో వారి చేత పడేలాగా చేశారనమాట. అంటే పాండవుల చేత. ఎందుకంటే ఒకసారి అది ప్రయోగిస్తే తిరిగి తీసుకోవడానికి సాధ్యపడనిది. అలా ఉండలేదు కాబట్టి దానిని అభివర్ణిస్తూ ఉంటారు. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారనేది చూస్తే పూర్వం రాక్షసులు ఇప్పటికీ రాక్షసులు ఉన్నారు. ఎందుకంటే మనిషి రూపంలోనే రాక్షసులు తిరుగుతూ ఉంటారు. దురాగతాలు పెరిగినప్పుడు అంటే వాళ్ళు చేసే బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన కష్టంగా ఉన్నప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారంట. ఎందుకంటే రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం అవసరమైతే అప్పుడు విష్ణుమూర్తి శివుడిని ప్రార్థించగా అప్పుడు శివుడు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి ఇస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తే కదండి ఎప్పుడైనా సరే రాక్షసులతో యుద్ధం చేసేది. ఆ శివుణ్ణి ప్రార్థించగా విష్ణుమూర్తికి తిరుగులేని ఆయుధం సుదర్శన చక్రాన్ని శివుడు ఇచ్చారనమాట. ఎందుకంటే శివుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు కాబట్టి శివుడు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి అందించాడు. విష్ణుమూర్తి కోసం శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి ఆయనకు అప్పగించాడంట. ఎందుకంటే ఆ తర్వాత అది పరశురాముడిని చేరుకొని అక్కడి నుంచి శ్రీకృష్ణుడికి చేరింది. మనం ఎప్పుడూ చూడండి విష్ణుమూర్తిని ఒక చేతితో కమలం ఖచ్చితంగా సుదర్శన చక్రం అనేది ఆయన చేతిలో ఉంటూనే ఉంటుంది. అది ఆ సుదర్శన చక్రానికి ఉన్న గొప్ప విలువ. సుదర్శన చక్రం అనేది ఈ లోకం చుట్టూ భూమితో ఏకమై ఉన్నది కాబట్టి ఆ శివుడు చెడు దృష్టిని తొలగిపోవాలని, రాక్షసులను తొలగించాలని పుట్టే ఆయుధం కాబట్టి సుదర్శన చక్రానికి అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అందుకే సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారంటే విష్ణుమూర్తి చేతిలో ఇచ్చింది ఆ పరమశివుడు. ఎందుకంటే ఈ లోకానికి అన్నిటికీ